హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ అమెరికాలో చిట్టి తల్లి అఫీషియల్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ. హలో గాయ్స్, ఇవాళైతే వారాహి అమ్మవారి నవరాత్రులు చేసుకోవాలి అని చెప్పి మన గార్డెన్లో అయితే ఫ్లవర్స్ అయితే హార్వెస్ట్ చేసాము. మీరు అదంతా చూసారు కదా క్లియర్గా. బట్ నాకైతే ఫోటో అవైలబుల్గా లేదండి, అందుకని చెప్పేసి నేనైతే ఇలా ఫోన్లో పెట్టుకుంటున్నాను. సో మీరు వినే ఉంటారు, ప్రముఖ లైక్ స్పీచెస్, స్పిరిచువల్ కైండ్ ఆఫ్ అండ్ ఆల్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్లో ప్రొవైడ్ చేస్తారు కదా, నండూరి శ్రీనివాస్ గారు అండ్ వాళ్ళ వైఫ్ సతీమణి గారు, సుశీల గారు, వాళ్ళ కూతురు, అలా అందరూ. సో నేనైతే నమ్ముతానండి, వారాహి అమ్మవారు నవరాత్రులు చెయ్యాలి అని ఈసారి ఫిక్స్ అయ్యాను. సో అందుకని చెప్పేసి తను అంటే నేను నమ్మేది తను బాగా చెప్తారు, తను చెప్పినవన్నీ నేను చదువుతూ ఉంటాను. బట్ వాళ్ళు ఏదైనా రిజల్ట్ ఉంటే పోస్ట్ చేయమంటారు. నేను ఇప్పటివరకు అట్లా ఏం చేయలేదు, ఫస్ట్ టైం ఇలా చేద్దామని ఇట్లా చేస్తున్నాను అనమాట. సో నేను వాళ్ళకి మెయిల్ కూడా చేద్దాము అంటే జనరల్ వాళ్ళకి పిక్స్ అట్లా చేయమన్నారు కదా. మాకు ఇవాళ యూఎస్లో ఇవాళ మాకు అనమాట, అమెరికాలో. ఇండియాలో ఉన్న వాళ్ళకైతే నిన్ననే అయిపోయాయి కదా. సో అందుకని చెప్పేసి నేను జస్ట్ ఇలా అయితే డెకరేట్ చేసుకున్నానండి, ఫోన్లో పెట్టి ఇట్లా కమలం పువ్వు, ప్రసాదం, ఇవన్నీ అంటే యాజ్ ఇట్ ఈస్ వాళ్ళు చెప్పిన డెమో వీడియో లాగా నేను చేయలేను, నాకు అన్నీ అవైలబుల్గా లేవు. లైక్ కోకోనట్, కలశం పెట్టుకోవాలంటే కోకోనట్ అవన్నీ. బట్ నా దగ్గర ఉన్న వాటితో నేను ఇట్లా చేసుకుందామని చెప్పేసి అయితే జస్ట్ ఒక ఐడియా అనమాట. ఫోటో కూడా ఊరికే పోతుందండి, జస్ట్ ఇంకా పూజ చేయలేదు. బిఫోర్ మీకు ఎట్లా చేసినా ఏంటి అని చూపిద్దామని చెప్పి జస్ట్ ఇట్లా ఒకటైతే చేస్తున్నాను అనమాట. అన్నీ ఇలా సెటప్ అయితే చేసుకున్నాను. మీరు చూసారు కదా మన తోటలో హార్వెస్ట్ చేసిన ఫ్లవర్స్ అనమాట ఇవి. స్పెషల్గా ఈరోజు అమ్మవారి కోసమే ఇవాళ ఉంచి మరి తెంపాము మేము. సో మా బేబీతో కలిసి ఇద్దరం కలిసి వాళ్ళ పూజ చేస్తున్నాం అనమాట. తనకు కూడా దేవుడి భక్తి అయితే చాలా ఉందండి. ఆబ్వియస్గా మదర్కి ఉంటే బేబీస్కి ఉంటుంది కదా ఆబ్వియస్గా. సో అది అనమాట. సో మరి పూజ చేద్దాము ఒక్కొక్కటిగా. వీడియో తీయడం అనేది నేను ఒక్కదాన్నే కాబట్టి నేనే తీయాలండి, అందుకని చెప్పేసి ప్రతిదీ ఇట్లా తీస్తున్నా. రెగ్యులర్గా నా పూజ గదిలో ఇవన్నీ ఉంటాయి కదా. సో అందుకని చెప్పి పంతులు గారు ఏం చెప్పారంటే నందూరు గారు బెల్లం పానకం ప్రసాదంగా పెడితే చాలా మంచిది అని చెప్పారు. నేను ఫ్రెష్గా అయితే ఇలా తయారు చేసుకున్నాను. నా దగ్గర రాగి పాత్రలు అవి లేవు, తెచ్చుకోవాలి త్వరలో. ఇట్లా అనమాట. అంటే అన్ని కైండ్ ఆఫ్ లేవు, కొన్నిగా ఉన్నాయి, ఎక్స్ట్రాగా లేవు అనమాట. ఇట్లా ఎక్స్ట్రాగా పూజ చేసుకోవడానికి. దట్స్ ద రీజన్ జస్ట్ ఐఎమ్ యూజింగ్ దిస్ వన్. అండ్ ఇది కమలం పువ్వు అండి. జనరల్గా అమ్మవారికి ఎవరికైనా ఇష్టం ఉంటుంది కదా. సో అమ్మవారి ఫోటో అయితే నేను ఇలా పెట్టుకున్నాను. మీరు చూసుకున్నట్టయితే అమ్మవారి ఫోటో క్లియర్గా కనిపిస్తుంది కదా. ఇవాళ వారాహి అమ్మవారి ఫోటో అయితే ఇట్లా పెట్టుకున్నాను. సో ఈ ఫ్లవర్స్తో డెకరేట్ చేసుకొని మనం నార్మల్గా పూజ అంతా చేసుకొని ఇవాళ డే 1 అనమాట, వారాహి పూజ డే 1. అదంతా మీకు నేను పోస్ట్ చేస్తాను, ఓకేనా ఫ్రెండ్స్. డే 1 ఎలా డెకరేట్ చేసుకుంటున్నానో కూడా సింగిల్ హ్యాండ్తో తీయడానికి అయితే ట్రై చేస్తాను. ఫొటోస్, ఇవన్నీ వీడియోస్. సో మనకైతే 10 ఫ్లవర్సే వచ్చాయని చెప్పాను కదండి. సో ఈ 10 ఫ్లవర్స్ అయితే పెట్టుకుంటున్నాను. సో ఇక్కడ అమ్మవారికి కూడా 3 పువ్వులు అయితే పెట్టుకున్నాను. కొంచెం ఎండలో తెంపాము కదా, పువ్వులు అయితే కొంచెం వాడులాగా వచ్చాయన్నమాట. ఫోన్కే ఇలా పెట్టుకుంటున్నాను అంటే మనం మనసులో పూజ ఉండడం ఇంపార్టెంట్ కదా. మనం ఎక్కడ చేసినా ఎలా చేసినా నెక్స్ట్ టైం నుంచి ఫస్ట్ టైం నేను చేస్తున్నానండి. ఏదో ఒక కోరిక కోరుకోవడము అట్లాని కాదు. మోస్ట్లీ నేను నవరాత్రులు అవి కూడా చేసుకుంటాను, అన్ని పూజలు చేస్తాను. సో ఈసారి ఫస్ట్ టైం నేను వారాహి అమ్మవారి పూజ కూడా చేద్దాము అని చెప్పేసి ఈసారి అయితే ఇట్లా చేయడం జరుగుతుందన్నమాట. సో మీరు కూడా ఎవరైనా సరే ట్రై చేయండి. ఇలా చాలామంది చేస్తూ ఉంటారు కదా. సో నటరాజస్వామి విగ్రహం గురించి నేను మీకు చెప్పాను కదా, నటరాజస్వామిని మేము తెచ్చుకున్నామండి. సో ఆ నటరాజస్వామి ఆశీస్సులు మాకు ఎప్పుడు ఉండాలి అని చెప్పేసి అయితే నేను వెళ్ళవేళలా కోరుకుంటున్నాను. మీరు కూడా బ్లెస్ చేయండి. ఓన్ తల్లి మా బేబీ తింటుంది అనమాట, బంగారు తల్లి తింటుంది. సో ఇక్కడ కూర్చొని ఎంత బుద్ధిగా కూర్చుని చూడండి. మమ్మీ
పూజ చేస్తుంది అని చెప్పేసి తను హ్యాపీ మంచి కూర్చుంటుంది, మంచి కూర్చుంటుంది, ఇట్లా కూర్చొని తింటుంది అనమాట తను. తర్వాత పూజకి వస్తుంది తను. సో చైర్ వేసుకొని వస్తుంది అన్నమాట. ఫ్లవర్స్ పెట్టేసుకోవడం అయితే మనది అయిపోయింది. అమ్మా ఓకే, మొక్కుదాం. ఇంకా దీపం పెట్టిన తర్వాత మొక్కుదాం. బొట్లు అయితే పెట్టుకొసుకున్నాము, మొత్తము డెకరేషన్ కూడా అయిపోయింది. ఇక్కడ ఆయిల్ పోసుకొని మొత్తం ఇవైతే అరేంజ్ చేసి పెట్టుకున్నాను. దీపాలు ధూపం వేసుకోవడం కోసం నా దగ్గర ఇక్కడ మనం జనరల్గా అయితే చేయలేము కదా. ఎలా అంటే లైక్ సాంబ్రాణితో కూడా వాళ్ళు వేయమని చెప్పారు వారు, నండూరి గారు. బట్ నాకైతే ఇంపాసిబుల్ అనుకోండి. సో అందుకని చెప్పేసి ఇట్లా ఇవి ఊద్ అన్నారు కదా, సో ఊదులాగా అని చెప్పేసి ఇవి పెట్టుకుందాం అని చెప్పేసి నేనైతే తీసుకున్నాను. అండ్ హారతి కోసం అయితే ఇది తీసుకున్నాను. ఇవి రెగ్యులర్గా పూజా మందిరంలో దొరికే. సో ఇప్పుడు అన్నమాట పూజ అయితే స్టార్ట్ చేస్తున్నాను నేను ఇప్పుడు. సో దీపం అయితే వెలిగించుకొని దీపాలకైతే బొట్టు పెట్టుకున్నానండి. వెలిగించాను ఇందాకైతే దీపాలు. సో ఇక్కడ ఊది పెట్టుకుంటాం కదా, ఇక్కడ కూడా దీపాలు అయితే పెడదాము. మొక్కుతుంది, మొక్కు తల్లి. సో ఇది అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ మనం ఊది పెట్టుకుంటాం కదండి, ఇక్కడ వీటికి కూడా బొట్టు అయితే పెట్టుకుందాము. జనరల్గా ఇది ఏంటి అంటే ఒక ప్లాట్ఫామ్ ఉంది కాబట్టి ఇందులో షేర్ చేసుకుంటున్నానండి. టైం తీసుకొని మన పూజ మనం చేసుకుంటాము. టుడే డే 1 కదా, సో ఈ పూజ అయితే చేద్దామని ఫిక్స్ అవుతున్నాము. సో మీరు కూడా కుదిరితే చేయండి, అది అన్నమాట. బట్ ఇక్కడ ఫోటో లేకపోవడం వల్ల నాకైతే చాలా ప్రాబ్లం అవుతుందండి. బట్ తప్పదు, ఇంకా సమ్ టైమ్స్ మనం డోంట్ మేక్ నాయిస్, ఓకే. సో ఇది అన్నమాట. ఇక్కడైతే ఊది వెలిగించుకుందాము. ఈవినింగ్ చేయమని చెప్పారు గురువు గారు కదా, అందుకని చెప్పి నేను ఫస్ట్ టైం ఫాలో అవుతున్నాను. నేను కూడా సెర్చ్ చేసి ఆ అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలి, నాతో పాటు మీకు కూడా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఎట్ ఎనీ కాస్ట్ భగవంతుడి ఆశీస్సులు అనేది ప్రతి ఒక్కరికి ఇంపార్టెంటే కదా. చెప్పు తల్లి. సో అమ్మవారికి ఇట్లా ఊదైతే పెట్టేసుకుంటున్నాను. ఊది పెట్టేసుకొని నేనైతే అమ్మవారి అష్టోత్తరం అయితే చదువుకుంటున్నానండి. ఎగ్జాక్ట్గా డెమోస్ అంటే రథం లాగా చేసుకోలేకపోయినా ఇలా నా మనస్తృప్తిగా నాకు తోచినంతలో నాకున్నంతలో చేసుకుంటున్నాను. సో భగవంతుడికి ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను వీడియో మళ్ళీ ఎడిట్ చేయడము అట్లా ఏముండదండి. న్యాచురల్గా మనం ఎలా ఏం చేస్తామో అలా యాజ్ ఇట్ ఈస్ నేను పెట్టేస్తున్నాను, మీకు తెలిసే ఆ విషయము. స్క్రీన్ టైం చేంజ్ చేయలేదు ఇందాక, సేమ్ యాజ్ ఇట్ ఈస్ 30 seconds 50 seconds అలాగే ఉండే అనమాట. ఇప్పుడు చేంజ్ చేశాను 10 minutes. సో ఇలా అయితే పూజ చేసుకున్నామండి. ప్రసాదం అయితే బెల్లం పానకం చేసుకున్నాము. నెక్స్ట్ మనం అగరత్తులు వెలిగించుకొని దీపం ఊది వేసుకుందాము. సో ఈ వారాహి అమ్మవారి నవరాత్రి పూజ ఫస్ట్ టైం స్టార్ట్ చేస్తున్నానండి. అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలి, నాతో పాటు మీ అందరికీ చూస్తున్న వీడియో చూస్తున్న వాళ్ళందరికీ అందరూ ప్రశాంతంగా ఉంటేనే మనం అందరం హ్యాపీగా ఉంటుంది కదండి, అట్లా అనమాట. అందుకని చెప్పేసి సో ఇప్పుడైతే ఇలా చేసేద్దాము మనం. సో ఇవాళ డే 1 పూజ అయితే చేసుకుందామండి ప్రశాంతంగా. మీరు కూడా ఇలా ఫోటో లేని వాళ్ళు కూడా ఇట్లా పెట్టి చేసుకోవచ్చు. అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయ. అమ్మా తల్లి కరుణించు వారాహి దేవి అనుగ్రహ ప్రాప్తిరస్తు. వారాహి దేవి అనుగ్రహ ప్రాప్తిరస్తు. తల్లి అనుగ్రహించు తల్లి. అమ్మ ముక్కోటి దేవతలారా పరమేశ్వరాయ శ్రీ ఆదిత్యనారాయణ నమ. ఓం నమో పార్వతీ పరమేశ్వరాయ నమ. ఓం నమో పార్వతీ పరమేశ్వరాయ నమ. విఘ్నేశ్వరాయ నమ. వాసుదేవాయ నమ. గోవిందాయ నమ. ఋషికేశాయ నమ. వామనాయ నమ. మాధవాయ నమ. సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న హనుమాన్ అనుగ్రహ ప్రాప్తిరస్తు. జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ జయ శ్రీకృష్ణ జయ శ్రీకృష్ణ. ఓం శ్రీ సాయిరామ్ సాయిరామ్ సాయిరామ్. విఘ్నేశ్వర లక్ష్మీదేవి సరస్వతీదేవి అమ్మ కనకదుర్గమ్మ అమ్మలగమ్మ అమ్మను బ్రహ్మల మూలకటమ్మ దుర్గమ్మ పెద్దమ్మ మాయమ్మ తల్లి. ఓం శ్రీ సాయిరామ్ ఓం శ్రీ సాయిరామ్. నటరాజ స్వామి కరుణించు తండ్రి. విఘ్నేశ్వర గురుదత్తాత్రేయ స్వామి తండ్రి. అష్టలక్ష్ములారా లక్ష్మీనారాయణ గజలక్ష్మి అనుగ్రహ ప్రాప్తిరస్తు. సంతాన లక్ష్మి అనుగ్రహ ప్రాప్తిరస్తు. వీరలక్ష్మి విజయలక్ష్మి ధాన్యలక్ష్మి ఐశ్వర్యలక్ష్మి ఆదిలక్ష్మి అనుగ్రహ ప్రాప్తిరస్తు. ముక్కోటి దేవతలారా ఈశ్వర పరమేశ్వర అనుగ్రహించండి. సత్యనారాయణ స్వామి తండ్రి. వెంకటేశ్వర స్వామి శ్రీ పద్మావతి అలివేలు మంగ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహ ప్రాప్తిరస్తు. వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహ ప్రాప్తిరస్తు. ఓం జయ శ్రీ అరుణాచలేశ్వరాయ నమ. ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమ. ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమ. సో యాక్చువల్గా అయితే మనం అన్నీ అరేంజ్ చేసుకోవచ్చు, బట్ ఇవాళ సడన్గా అనుకొని చేసామండి. అందుకని చెప్పి నేను మ్యాక్సిమం దసరా అప్పుడు ఎవరున్నా లేకున్నా నాకు నవరాత్రులు అలాగే కార్తీక మాసం 30 days 365 ఒత్తులు అట్లా అన్నీ చేస్తూ ఉంటానన్నమాట, నిత్య పూజ అనేది. సో ఇప్పుడైతే హారతి ఇచ్చుకుంటున్నాము. హారతి మంగళ హారతి అందుకు మంగళ మంగళ అందుకు మంగళ హారతి అందుకు అది ఎక్కడ స్క్రీన్ వెళ్ళిపోతుందో అని ఇప్పుడు అదే టెన్షన్ అయిపోతుంది అనమాట. తల్లి అనుగ్రహించు తల్లి. ఇక్కడ మళ్ళీ రెగ్యులర్గా దేవుళ్ళకైతే ఇచ్చుకుంటానండి. హారతి హారతి మంగళ హారతి అందుకోండి మన మంగళ ఈ హారతిని అందుకోండి. సారీ అండి, మీకు ఎవరికైనా కష్టం అనిపిస్తే మా బేబీకి ఏదో ఒక పాట పాడమని అడుగుతుంటే నేను పాడుతున్నాను, నాకు వచ్చిన పాట అనమాట. మంగళ వేరే సాంగ్స్ పాడొచ్చు, రియల్ సాంగ్స్, బట్ మనకు కాపీ రైట్ పడుతుంది, నేను ఎడిట్ చేయట్లేదు కాబట్టి దట్స్ వై జస్ట్ ఐఎమ్ సింగింగ్ సాంగ్ ఫర్ మై బేబీ యాజ్ వెల్ యాజ్ యూ పీపుల్ ఆల్సో. ఇక్కడ అమ్మవారి పూజ హారతి అంతా అయితే అయిపోయిందండి. కరుణించు తల్లి, మమ్మల్ని చల్లగా చూడమ్మా అని మొక్కాలి. మొక్కుతున్నావా బంగారు తల్లి? మొక్కాలి కదా, అమ్మవారికి మొక్కుదాందా. హారతి తీసుకుంటావా? హారతి అమ్మవారికి
అమ్మా తల్లి కరుణించు తల్లి, అమ్మా వారాహిదేవి, అమ్మా తల్లి కరుణించు తల్లి, అమ్మా 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 తల్లి మమ్మల్ని దీవించు తల్లి, మమ్మల్ని కాపాడు తల్లి, మమ్మల్ని చల్లగా చూడు తల్లి, నీ దీవెనలన్నీ మా బంగారు తల్లి పైన ఉండేలాగా చూడు తండ్రి. అమ్మా మంగళహారతి ఇస్తున్నాను తల్లి, ఇదే మాది మా హారతులు మీకు తల్లి, కరుణించు తల్లి. సో ప్రజెంట్గా అయితే నా దగ్గర అన్నీ ఉన్నాయండి, శారీ అవన్నీ. మరి నేనైతే పూజ చూసాను, ఇవాళ అయితే ప్రజెంట్గా ఇట్లా పెట్టేసుకుంటున్నా. ఇక్కడ ప్లేస్ అట్లా లేదు కాబట్టి రేపు మంచిగా మళ్ళీ పెట్టుకొని మళ్ళీ చేసుకుందాము. అమ్మవారి ఆశీస్సులు మాతో పాటు మీకు కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఐఎమ్ వెరీ హ్యాపీ ఇవాళ ఇలా పూజ చేసుకొని మీతో షేర్ చేసుకోవడం కూడా నాకు చాలా సంతోషంగా ఉంది అన్నమాట. సో అది కింద మొక్కు, కింద పడుకొని మొక్కు అమ్మవారికి. మనకి కింద లేదు కదా టెంపుల్, అందుకే ఇట్లా కష్టం అయిపోతుంది అనమాట. తను ఇట్లా బజ్జని మొక్కుతుంది చూడండి. లే తల్లి మొక్కు మంచిగా, అందరికి మొక్కులే. జేజా తండ్రి కరుణించండి మమ్మల్ని. చాలే ఇంకా చాలే తల్లి. అమ్మవారికి మొక్కు, వారాహి అమ్మవారికి. అమ్మా అమ్మా నో అక్షింతలు ఓకే, అక్కడ హారతి ఉంది బెట. సో ఇలా నేనైతే అక్షింతలు పసుపు హారతి పెట్టానండి. సో హారతి తను బేబీస్ ఏం పట్టుకోదు మోస్ట్లీ, బట్ సమ్ టైమ్స్ ఏమో చెప్పలేం కదా. అమ్మా బొట్టు పెట్టాను తల్లి, ఇంకా తనకి బొట్లు అంటే చాలా ఇష్టము. నువ్వు మొక్కు అమ్మవారికి అక్షింతలు అయి పట్టు. అది వద్దు, ఇంకా అది అక్కడ పెట్టేసి, జస్ట్ అక్కడ పెట్టేసి. ఓకే లీవ్ ఇట్. నువ్వు హారతి తీసుకో. ఓకే తీసుకో, దూరం నుంచి తీసుకోవాలి. తీసుకో హారతి. అమ్మవారికి అక్షంతలే, అమ్మవారికి ఇట్లా వేయాలి. ఇట్లా వేయాలి. ఇట్లా హారతి తీసుకొని అమ్మవారికి, అమ్మా తల్లి చల్లగా చూడు తల్లి మమ్మల్ని, మా బంగారు తల్లిని. ఈ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్ కాదు, రైట్ హ్యాండ్. ఎస్, టేక్ రైట్ హ్యాండ్. కీప్ దేర్. ఎస్ అమ్మా మొక్కు, ఇంకా మొక్కు. ఓకే చూడండి అందరినీ మొక్కు, దేవతలని. వారాహి అమ్మా తల్లి. బొట్టు ఇంకా చాలు, ఎంత పెట్టుకుంటావు? సరే ఇంకా మొక్కు, అమ్మవారికి మొక్కు. అమ్మ చల్లగా చూడు, అమ్మవారిని చల్లగా చూడు తల్లి మమ్మల్ని చల్లగా చూడు. గంట కొట్టు తల్లి. మా ఇంట్లో అమ్మవారి పూజ అయితే ఫైనల్గా ఇలా జరిగిందండి మా బేబీతో కలిసి. సో తను చాలా ఎంజాయ్ చేసింది. తనకి ఎంజాయ్ అంటే లైక్ డెవోషనల్, లైక్ ఏదైనా సరే లైక్ మదర్ని ఇట్లా యాజ్ ఇట్ ఈస్గా ఫాలో అయిపోతుంది తను. అంటే ప్రతిదీ తను హ్యాపీగా తీసుకుంటుంది. ఏదైనా సరే లైక్ ఇప్పుడు మనం వర్క్ చేస్తున్నప్పుడు తను హెల్ప్ చేసుకుంటూ ఎంజాయ్ చేస్తుంది. పూజ చేసినప్పుడు కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎనీథింగ్ అనమాట. సో ఇది అనమాట, నాకైతే చాలా హ్యాపీగా ఉంది. పిల్లలకి మన ట్రెడిషన్ నేర్పించడం చాలా ఇంపార్టెంట్.
సో అందరికీ మరొకసారి వారాహి అమ్మవారి నవరాత్రుల శుభాకాంక్షలు. సో ఇంకా మా వీడియో కంటిన్యూగా చూసేసేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. అమ్మవారికి మొక్కు. ఆ వారాహిదేవి ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమ్మవారు చల్లగా చూడాలి, అష్టైశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలు అందరికీ ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ వారాహిదేవిని మనస్ఫూర్తిగా మొక్కండి. మాతో పాటు మీరు కూడా. సో ఇవాళ మొదటి రోజు అండి. మాకైతే ఇవాళ జరిగింది వారాహి అమ్మవారి పూజ. తల్లి వారాహిదేవి అను. వారాహి అమ్మవారు, వారాహి రూపము, వరాహ స్వామి, వరాహ అమ్మవారు, వరాహదేవి. అమ్మా తల్లి కరుణించు, అమ్మా కరుణించు తల్లి, కరుణించు తల్లి, కరుణించు. అమ్మవారిని అయితే మీరు మనసులో ఏదైనా కోరుకోండి, జరుగుతుంది. నాతో పాటు మీ అందరికి కూడా జరుగుతుంది ఖచ్చితంగా. సో అమ్మవారి ఆశీస్సులు మరొకసారి మనందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఉన్న దాంట్లో మనకు తోచినంత మనం చేసుకోవడంలో తప్పే లేదని నేను అనుకుంటాను. సో వాళ్ళు అలా చేసుకున్నారు, వీళ్ళు ఇలా చేసుకున్నారు అనే దానికంటే కూడా మనకు నచ్చినట్టుగా మన ఇంట్లో ఏవైతే ఫెసిలిటీస్ ఉన్నాయో వాటితో ఇలా మనస్ఫూర్తిగా అమ్మవారిని కొలుచుకోండి. మీతో పాటు మాతో పాటు మీ అందరికీ మంచిగా అమ్మవారు ఆశీర్వచనం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుందాము. ఎల్లప్పుడూ అందరూ అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో సంతోషంగా ఉంచాలి. అమ్మా తల్లి వారాహిదేవి. సో వారాహిదేవి పూజ చేసుకుంటే ఖచ్చితంగా మీకున్న కష్టాలన్నీ తొలగిపోతాయండి. చాలా మంది నమ్ముతారు. ఎగ్జాంపుల్గా హీరో పవన్ కళ్యాణ్ గారు కూడా ఇప్పుడు వారాహి అమ్మవారి మాల వేసుకున్నారు కదా. సో అలా అంటే మనకు మాల వేసుకోవడం పాసిబుల్ అయితే అట్లా కూడా వేసుకోండి. అంటే మీకు తెలిసిన జ్ఞానంతో మీరు చేయండి. నేనైతే అంటే దేవుణ్ణి రోజు నమ్మాలి. సో ఇట్లా స్పెషల్ డేస్ ఉన్నప్పుడు స్పెషల్గా చేయాలి కదా ఖచ్చితంగా. నేను ఎక్కడో విన్నానండి, ఒక మహానుభావుడు చెప్పాడు. సో శివుడికైతేనేమో దేవుడికైతేనేమో పూజలు అవి ఏం చేయాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన కడుపులో పుట్టిన పిల్లలకు కానీ ఎవరికైనా మన పేరెంట్స్ మనకు కానీ ఏం చేస్తారు, మనకు అంటే వాళ్ళు మంచిగా ఉండాలని వాళ్ళ కోసం మామిడి నేను ఎగ్జాంపుల్గా చెప్తాను. నేను ఒక దగ్గర విన్నాను అనమాట. మామిడి పండ్లు ఏదైనా ఉంటే స్పెషల్గా మన పిల్లల కోసం మనం పంపిస్తాం కదా. సో అలాగే ఆ భగవంతుడికి కూడా స్పెషల్ డేస్ ఉన్నప్పుడు మనం పూజ చేసుకోవాలని నేను నమ్ముతాను. ఎస్, అందరూ నమ్ముతారు, అందరికీ తెలుసు. బట్ నేను ఈ చిన్న సందేశం ఇవ్వాలి అని చెప్పిస్తున్నాను. ఎందుకు భగవంతుడిని కోరాలి అంటే మనకి ఏం కానోళ్ళకి మనము ఇంటికి వస్తే సంథింగ్ స్పెషల్గా ఎవరు మన ఇంటికి వచ్చినా వాళ్ళు ఎంత మనకి ఇంపార్టెంట్ కాకపోయినా మన చెడు కోరుకునే వాళ్ళకు కూడా మనం అన్నం వండి పెడుతున్నామే, మరి ఆ భగవంతుడికి కూడా కోరిపెట్టాలి కదా. దట్స్ వై అమ్మవారికి మీరు మంచిగా మనస్ఫూర్తిగా కొలుసుకుంటారని మనస్ఫూర్తిగా దీవించాలని అమ్మవారు మిమ్మల్ని అందరినీ మంచిగా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలి మీరందరూ అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరికీ నేను ఇది లెక్చర్గా ఇచ్చినట్టు అనిపిస్తుండొచ్చు. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ మనకు ఒక ప్లాట్ఫామ్ దొరికింది కాబట్టి నేనైతే మీ అందరికీ చెప్తున్నానండి. సో నిత్య పూజ అలాగే ఇలా వరాహి అమ్మవారి ఉత్సవాలు అయితే నేను చేస్తున్నాను. ఇవాళ Day 1 అన్నమాట. అందుకే సో వీలైతే అన్ని డేస్లో మీకు వీడియో పోస్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తానండి ఇఫ్ పాసిబుల్. నేను నాకు పాసినంత వరకు. ఇవాళ నేను ప్రసాదం అయితే జస్ట్ ఫ్రూట్స్ పెట్టుకున్నాను అమ్మవారికి, అలాగే బెల్లం పానకం చేసుకున్నాను. మీకు కుదిరినట్టు మీరు చేసుకోండి అన్నమాట. మీ అందరికీ నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ అమెరికాలో చిటి తల్లి అఫీషియల్. అందరూ బాగుండాలి, అందరూ నేను కూడా ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.